అన్నారండి. అంటే ఇఫ్తారు ఇవ్వటం ప్రభుత్వం ఇవ్వటం అని మీరు తప్పుపట్టారు. మీ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ గారు, ఓల్డ్ సిటీలో ఉండే రాజేష్ సింగ్ గారు ఇఫ్తార్ విందుని ఆయన తప్పట్టినప్పుడు మీ పార్టీ ఒక ప్రకటన చేసింది. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్ప ఇది పార్టీ అభిప్రాయం కాదని అన్నారు. పార్టీ అభిప్రాయం కాదు అన్నప్పుడు మళ్ళీ మీరు పార్టీ పరంగా ఇఫ్తార్ విందుని అంటే ఒకటండి, ఇఫ్తార్ విందు గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి చేయటం తప్పు అని అంటున్నా. అంతేకాని అదే గనక మీరు వాళ్ళ బాగు కోసం ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అని. ఇవాళ ఒక్కరోజు మనం భోజనం పెట్టేస్తే కాదు కదా, వాళ్ళకి నిజంగానే కావాల్సిన సదుపాయాలు లేకపోతే నిజంగానే అందాల్సిన ఇదైతే ఉందో అది చేయాలి. ఇవాళ పార్టీ పరంగా మేము చేస్తాం. ఇవాళ కాదు విక్రమ్ గారు ఒక్క నిమిషం, ఇవాళ ఇఫ్తార్ వింద్ అనేదే తప్పు అని నేను అనట్లేదు విక్రమ్ గారు. ఇవాళ మా పార్టీ నుంచి కూడా మేము కూడా ఇఫ్తార్ వింద్ ఇచ్చాం. మా పార్టీ ఆఫీస్లోనే మేము ఇఫ్తార్ వింద్ ఇచ్చాం. దాంట్లో కూడా అందరం పాల్గొనుకున్నాం. నేను అది తప్పు అని అనట్లా. ఇవాళ మీరు రాజాసింగ్ గారికి అయితే ఎస్, రాజాసింగ్ గారు ఆయన చాలా వచ్చినాయి, ఆయన మాట్లాడిన ఏంటి అనేది డెఫినెట్గా ఆయన వ్యక్తిగత ఇది, అది ఎక్కడ పార్టీకి సంబంధం లేని విధంగా ఆయన ఇదిగా మాట్లాడి, సో డెఫినెట్గా పార్టీ దాని నుంచి ఎస్ పార్టీ పరంగా దాన్ని ఖండించాం. ఇప్పటికీ నేను అదే చెప్తున్నా, ఇఫ్తార్ విందు ఇవ్వటం తప్పు అనే ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు అంతంత ఖర్చులు పెట్టి జస్ట్ ఒక్క రోజు మీరు ఏంటంటే పబ్లిసిటీ స్టంట్ కోసమో ఇంకోటో చేసే బదులు నిజంగానే వాళ్ళకి చేయాల్సింది చెయ్యండి. దానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి స్కూల్స్ పెట్టండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి, వాళ్ళకి రావాల్సినవన్నీ చేయండి అంటాం. ఒకటి చెప్పండి మాధవ్ గారు, రేపు గనక ఇన్ కేస్ బీజేపీ అధికారంలోకి వస్తే మీరు ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందుని రద్దు చేస్తారా? మేము ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందులు రద్దు చేస్తాం అనేది కాదు, ఫస్ట్ వాళ్ళ జీవన శైలిని మెరుగుపరుస్తాం. ఇవాళ మీరు ఎంఐఎం వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి ఓవైసీ గారు మాట్లాడింది మీరు రికార్డు కనుక తీసి చూస్తే, ఆయన ఇదే ఇఫ్తార్ విందుల గురించి ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ కేసీఆర్ కదా అదే ఓవైసీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చారు. అదే ఓవైసీ గారు ఈ ఇఫ్తార్ విందుల గురించి ఏం మాట్లాడారో నా దగ్గర ఉంది ఒక వీడియో క్లిప్, నేను ప్లే చేస్తాను. ఇఫ్తార్ విందులు ఇవ్వాలండి, కానీ ఇంత ఖర్చు అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్తార్ విందు ఇవ్వటం తప్పలేదు, కానీ ఇంత ఖర్చు పెట్టి జస్ట్ ఒక పూట అది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్ విగ్స్ని వాళ్ళని పిలిచి చేస్తున్నారే, కానీ నిజంగానే మీరు ఎవరికి చేయాలో వాళ్ళకి చేయట్లేదు అని అంటున్నా. ఇఫ్తార్ విందులు ఇవ్వటం తప్పని నేను అనట్లా. ప్రభుత్వ పరంగా కూడా పేద మైనారిటీలకు ఇస్తున్నారు, రంజాన్ తోఫా లాంటివి, అది కూడా అంటే మీ దృష్టికి రాలేదా? అంటే పేద ప్రజలకి ఏది ఇచ్చినా మేము కాదు అని అనవండి. పేద ప్రజలు నిజంగానే ఎవరైతే డిజర్వ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి. ఒక మైనారిటీలోనే కాదు, ఎవరికైనా సరే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. డోంట్ స్పెసిఫై దెమ్ టు అ రిలీజన్. ఒక రిలీజన్కి మీరు వాళ్ళని స్పెసిఫిక్ చేయబాకండి. ఎవరైనా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎవరినైనా సరే ఈక్వల్గా ట్రీట్ చేయండి, ఈక్వల్గా ఇవ్వమనే మేము కోరేది. సో ఆ విషయంలో మీరు డిఫర్ అవుతున్నారు ప్రభుత్వంతో? ఎస్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎంఐఎంని టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది అంటున్నారు. సో మైనారిటీలని బుజ్జగించడం అనేటువంటిది వాళ్ళ కొత్త కాదు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా కొంతమందిని చేస్తున్నారు. వాళ్ళు మైనారిటీలో క్రిస్టియన్సా లేకపోతే వేరే. అంటే ఉదాహరణకి ఇవాళ మీరు ఎంఐఎంని బీజేపీ విమర్శిస్తున్నది, కానీ ఇదే ఎంఐఎం కర్ణాటకలో అక్కడ కంటెస్ట్ చేయడానికి బీజేపీ లోపాయికారిగా ఫండింగ్ చేసింది, హెల్ప్ చేసింది, హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు పడకుండా చేయడానికి ఎంఐఎంతో చేతులు కలిపింది అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎంఐఎం ఎక్కడైనా కంటెస్ట్ చేసిందండి కర్ణాటకలో? ఎక్కడ కంటెస్ట్ చేయాల, పాయింట్ నెంబర్ 1 ఒకటి. రెండోది, అంటే వాళ్ళకి గుర్తు లేదు కానీ వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టారు. లేదండి, ఎంఐఎం అసలు ఎక్కడ కంటెస్ట్ చేయాల. అండ్ ఎంఐఎం ఓవైసీ గారు హీస్ గివెన్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ దట్ వీఆర్ నాట్ కంటెస్టింగ్, ఇన్స్టెడ్ వీ విల్ సపోర్ట్ జేడిఎస్ అనేది ఆయన చెప్పడం జరిగింది. ఒకటి. ఇందాక ఒక క్వశ్చన్లో అంటే కేసీఆర్ గారు ఏదో బీజేపీకి దగ్గర అవుతున్నారన్న దీంట్లో డీవియేటెడ్ యాక్చువల్లీ. అంటే కేసీఆర్ గారు ఒక పక్కన థర్డ్ ఫ్రంట్ స్థాపిస్తాం అని మాట్లాడతారు, ఒక పక్కన మ్యారథాన్ ప్రెస్ మీట్లు పెడతారు, మా అధ్యక్షుడి మీద కానివ్వండి ఇంకొకళ్ళ మీద కానివ్వండి ఒక మ్యారథాన్ ప్రెస్ మీట్ పెడతారు. బయటికి రాకుండా ప్రగతి భవన్లో కూర్చొని అందరిని అక్కడికే పిలిపించి ఒక మ్యారథాన్ ప్రెస్ మీట్ పెడతారు, డైవర్షన్ టాక్టిక్స్. తర్వాత ఆయన వెళ్ళి కుమారస్వామిని కలుస్తారు, కలిసి మీరు కాంగ్రెస్తోనే ఉండండి అని చెప్పారనేది కుమారస్వామి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పక్కన కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన జేడిఎస్ కానివ్వండి,
లేదా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఇవాళ టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పుట్టుకొచ్చింది. మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ కాంగ్రెస్తోనే ఉండండి అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఏ రకంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందో లేకపోతే మేము దగ్గర అవుతున్నాం అని అనుకుంటున్నారు? ఇవాళ యాజ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్, యాజ్ 2 డిఫరెంట్ గవర్నమెంట్స్, ఒక ఫెడరల్ స్ఫూర్తితో జరగాల్సిన అంటే గవర్నమెంట్ పరంగా జరగాల్సిన పనుల వరకు జరుగుతాయి, కానీ బియాండ్ దట్ అయితే ఏమీ లేదు. ఇవాళ ఇక్కడ జరిగిన అన్యాయానికి, ఇవాళ ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్నారో అది డెఫినెట్గా ప్రజల వద్దకు తీసుకెళ్తాం, ఆయన ఎండగట్టడం అనేది 100% జరుగుతుంది కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.